స్తోత్రం 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 ఆమేన్ హల్లెలూయా యేసువే స్తోత్రం 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 మహిమగల దేవా కృప కలిగిన తండ్రి యేసువే నీ పాదాల స్తుతులు స్తోత్రాలు రాజా ఇంతవరకు నడిపించిన దేవుడు ఇంకా మీదట నడిపిస్తారని విశ్వాసిస్తూ ఉన్నాం రాజా. ఈ మొదటి ఆరాధనలో మీరు మహిమను ఘనతగాను మీ యొక్క ప్రసన్నత యేసు నామంలో దిగిరాని స్వామి మిమ్మల్ని చూసేకొచ్చున్నాము రాజా. మీ యొక్క పరలోకం చూసేకొచ్చున్నాము రాజా. ఎంతో మందికి లేని భాగ్యం మీరు మాకు ఇచ్చి మమ్మల్ని నడిపిస్తే స్వామి, మమ్మల్ని కాచి భద్రపరిస్తే స్వామి. మా వ్యాధులందు బలహీనతలందు బాధలందు అన్నిట్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తే ఎన్ని కోటి స్తోత్రాలు స్తుతులు చెల్లించినాను సాగుదు రాజా. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని పరిశుద్ధంగా జీవించేదానికి మీరు కృపలు దయచేయండి. ఓ షందరి బాలా బరా బరబా ఓ రిఖాలా బరా 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 యేసువే స్తోత్రం అప్పా స్తోత్రం. రాత్రి వేళలో రాజా మీ యొక్క ప్రసన్నత ఇక్కడ నిదారులుగా దిగింది మేము గ్రహించున్నాము స్వామి. అదే ప్రసన్నత ఇంకా హెచ్చరికగా రాబోయే 365 దినాలు మీరు కాచి మమ్మల్ని భద్రపరచండి రాజా. మమ్మల్ని మేము మీకు అప్పగిస్తూ ఉన్నాము స్వామి. మేము ఏమి లేని వాళ్ళని రాజా, మీరు మమ్మల్ని నడిపించండి రాజా. యా దారి పోవాలనో యా దారి పోకూడదో మీ యొక్క హస్తం మమ్మల్ని పట్టుకొని నడిపించండి స్వామి. ఒక్కొక్క దినం కొరకై మేము స్తోత్రం చేస్తూ ఉన్నాం రాజా. ఒక్కొక్క సోమవారంని, మంగళవారంని, బుధవారంని, గురువారంని, శుక్రవారంని, శనివారంని మీకు అర్పిస్తూ ఉన్నాము స్వామి. ప్రతి దినము 365 దినాలు జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు రాజా మీరు కాచి మమ్మల్ని నడిపించండి. మా కుటుంబాన్ని నడిపించండి, మా సంఘాన్ని నడిపించండి రాజా. మీరు స్వామి చేపట్టి నడిపేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము రాజా. మీరు మా జతలో ఉండి ఈ యొక్క ఆరాధన నడిపించండి. పాడే పాటలు, చెప్పే వాక్యాలు, సాక్ష్యాలు అన్నిట్లో మీరు మహిమగా దిగి వచ్చి ఈ యొక్క ఆరాధన పాత్రుడు, నాయకుడు, యజమానుడు మీరు ఆరాధించు యేసుక్రీస్తు దివ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు మనకి సాక్ష్యాలలో నిమిత్తం కొంచెం బాగా ఉత్సాహంగా పాటలు పాడి, ఎందుకంటే నన్ను ఎవరు సాక్ష్యాలు చెప్పలేదు. ఆమేన్ హల్లెలూయా. ఓకే, సో దేవుడి ఉదయకాలంలో మనతో పాటు ఉండాలని నేను విశ్వాసిస్తాను. ఆమేన్. ఎంతమంది విశ్వాసం ఉంది? ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఓకే,
దేవుని దగ్గర ఒక క్షమాపణ రీతిగా మళ్ళీ శరణాలు పడుతున్నాం. ఆమేన్. ప్రభువాదము విరచితిని ప్రార్థించుట మానితిని ప్రభువాక్యము వదలితిని పరమార్థము మరచితిని. ఒకసారి ప్రభు మార్గము విరచితిని ప్రార్థించుట మానితిని ప్రభువాక్యము వదలితిని పరమార్థము మరచితిని. ప్రపంచ నగరములో ప్రావీణ్యము పొంది బలహీనుడనై లోకైన జలములలో లోకునైన పరస్పరమా లోబడుటను నేర్పించి లోపంతులు సవరించి
నడిపించాలి. ఆమె హల్లెలూయా. ఆయనతో మన యొక్క పడవని నడిపించాలి. ఆమేన్. గత సంవత్సరం అంతా ఆయన మన జతలో ఉన్నా కూడా Yes. మనం అనేక సందర్భంలో ప్రార్థించేకి, వాక్యం చదివేకి, ఆయనతో జీవం గడిపేకి మర్చిపోయినాను. ఆయన ఇంకా మన పడవలోనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం పాటలు పాడదాం. ఆమేన్. హల్లెలూయా. అయిన వాళ్ళు లేచి నిలబడుకోండి. లేదు నేను ముట్లేస్తానంటే ముట్లేసుకోండి. ఎట్లా ఒక ప్రార్థన చేస్తాం బాగా మీకు కాకపోతే మీరు కూర్చోండి. కానీ అయిన వాళ్ళు లేచి నిలబడి బాగా చేతులు తట్టి లేదా చేతులు ఎట్టి మీకు ఎప్పుడు మనసుకు వస్తుందో అట్లా ఆరాధించండి. మీకు పాటలు తెలియకపోతే దేవుని నామాన్ని నయపరచండి, స్తుతించండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. Hallelujah.
చూడని సంవత్సరాలు దేవుడు మనకు ఇస్తున్నాడు. ఆయన సన్నిధానంలో మనం హర్షించాం. ఆయన సన్నిధానంలో మనం సంతోషంగా ఓ దేవా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అనేక మేలతో నిన్ను హెచ్చించబోతున్నాను.
దేవుడు హెచ్చరించిన మాటలు, దేవుడు చెప్పిన నేను నిన్ను ఆశీర్వదిస్తాను, లోకంలో ఏమే సంభవించినా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను హెచ్చిస్తానని చెప్పాడు. ఆయన అంటుకోవాలంటే మాత్రం మనకి చాలు. నీ జీవిత యాత్రలో మనకు ఆయన మాత్రమే దిక్కుండేది. విశ్వాసించే వాళ్ళు దేవుని స్తుతిస్తారు. నేను చెప్తున్నా, ప్రభా నా జీవితంలో నువ్వు మాత్రమే తండ్రి దిక్కు, వేరే ఎవరు లేదు ప్రభా, ఈ లోకంలో నాకు ఎవరు లేదు తండ్రి. నేను ఎంతమందిని నమ్మిన అందరూ తండ్రి చేయించే వాళ్ళగా ఉన్నారు, కానీ నువ్వు మాత్రమే తండ్రి దిక్కు.
నాకెవరు లేరు, నేను ఒక్కడే తండ్రి. చుట్టూ నా బంధుమిత్రులు, చుట్టూ నా భార్య బిడ్డలు, చుట్టూ ప్రభావం ఎంతో మంది ఉన్నారు తండ్రి. కానీ యాత్రాన్ని చూసేటప్పుడు తండ్రి నేను ఒంటరి ప్రభు. ఎప్పుడు ఎవరు మరణిస్తారు, ఎప్పుడు ఎవరు ఇడిచిపెడతారనే దానికి నాకు ఆధారం లేదు ప్రభు. నా జీవిత యాత్రలో నేను ఒక్కడే ఉన్నాను ప్రభు. నాతో పాటు నువ్వు ఉండు ప్రభు. వేరే ఆశ్రయం లేదు నాకు, ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, ఈ కొత్త సంవత్సరం వాగ్దానం, ఆశీర్వాదము, వచనము మీ నోట్ల నుంచి రాని ప్రభు. నా నోట్ల నుంచి ఏది రాకూడదు తండ్రి. ఇది మీ సన్నిధానం తండ్రి. మీరు మాట్లాడాలా, మేము వినాలి. మీరు చెప్పాలా, మేము తండ్రి దాన్ని పాటించాలా తండ్రి. అలాంటి ఒక భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ పాదాల దగ్గర ఉండే మీ యొక్క విశ్వాసము, మీ యొక్క బిడ్డలను తండ్రి, మీ ఆశీర్వాదాలతో తండ్రి సంవత్సరం ఒక 365 రోజులు ప్రభు, 52 వారాలు, ప్రతిరోజు ఒక నూతనంగా ఆశీర్వాదకరంగా తండ్రి. లోకములో కన్నీళ్ళుండి, దుఃఖముండి, ఏదైనా ఉంది తండ్రి, నాకు నా దేవుడు సంతోషాన్ని ఇస్తాడనే ఒక విశ్వాసంతో గడిచేకి సహాయం చేయండి. యేసు ప్రభునామములో వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. అందరూ కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనకుండే, లోకానికుండే, సర్వ సృష్టికుండే ఒకే దేవుడు ఆయన యెహోవా చెప్తానే మాట ఏమంట? ఉండండి. ఆయన మనల్ని నిలబెట్టాలంటే మనం ఏం చేయాలా? ఆయన పక్క తిరగాలి. హల్లెలూయా. మనకుండే 2 దిక్కులు ఉన్నాయి. నాకు చూడండి, 2 దిక్కులు. ఒకటి మీరందరూ ఉంటారు, ఇంకొకటి గోడ. హల్లెలూయా. హిజ్కియా రాజు జనాల తట్ట తిరుగుకోకుండా ఆయన ఏం చేసిందంట? గోడ తట్ట తిరిగిన వెంటనే దేవుడు కనికరించి. హల్లెలూయా. మనిషి ఎప్పుడు మనిషిని చూస్తాడో పడిపోతాడు. పేదరు చూడండి, సముద్రంలో యేసు ప్రభు నడిచేకి స్టార్ట్ చేసిన వెంటనే పేదరు అంటున్నాడు, ప్రభా నేను నీతో నడవచ్చా? ఎక్కడ? మైదానంలోనా? నీళ్లు పైన అంటే ఇంట్లో బకెట్లో నీళ్లు పోసి దానిపైన నడిచేదా? సముద్రం ఎంత లోతు. హల్లెలూయా. పేదరు నడిచేకి స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు 4 అడుగులు వేసిన వెంటనే పేదరు ఇప్పుడు ఎవరిని చూసేకి స్టార్ట్ చేస్తున్నాడు? సముద్రాన్ని. ఆ పక్క ఈ పక్క వస్తాండే గాలిని, ఆ పక్క ఈ పక్క వస్తాండే ఆ యొక్క ప్రమాదాన్ని చూస్తున్నాడు. యేసు ప్రభుని చూసేంత వరకు 4 అడుగులు వేసా, ప్రమాదాన్ని చూసిన వెంటనే పడిపోయాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, లోకాన్ని చూడొద్దు, ప్రమాదాన్ని చూడొద్దు, నువ్వు నా తట్టు తిరిగిన ఎడలా ఆమేన్. హల్లెలూయా. ఎవరి సమూహంలో నిల్లు అంటే? దేవుని సమూహంలో దేవదూతలకి స్థానం లేదు. హల్లెలూయా. వాళ్ళు ఎంతో దూరంలో నిలబడితే దేవుడిని ఆరాధిస్తాం. అర్థమైందా? వాళ్ళంతా ఎప్పుడో ఒకసారిగా కలుసుకోవాలి. పాత నిబంధనలో సంవత్సరానికి ఒకసారిగా ప్రధాన యాజకుడు, జనాలు కాదు, యాజకులు కాదు, లేవీలు కాదు, ఎవరు కాదు, ఒకే ఒక ప్రధాన యాజకుడు దేవుని సమూహంలో పోయి కొంచెంపట్ల తొంగి చూసి ఆయన దేవుందా చేసేసి టకాని వచ్చారు. ఎప్పుడో? సంవత్సరానికి ఒకసారి. హల్లెలూయా. కానీ మనం దేవుడు అంటున్నాడు, నువ్వు నా తట్టు తిరిగిన ఎడలా నేనేం చేస్తాను? నిన్ను మరలా నా సన్నిధానంలో నేను నిన్ను నిలబెడతాను. ఎవరి సన్నిధానంలో? మీరు అనుకుంటున్నారు అది ఏందో సన్నిధానం, సభ అనేది సన్నిధానం లేదు. హల్లెలూయా.
ఆయన సన్నిధానంలో నువ్వు నిలబడతాను అంటే నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని అర్థం. హల్లెలూయా. ఆయన సన్నిధానంలో నువ్వు ఉంటే నువ్వు చెప్పే మాటలంతా ఆయన చెవులో పడతా ఉంటుంది. నువ్వు ఆయన సన్నిధానంలో ఉంటే నీ కన్నీళ్ళు ఆయన తుడిసేకి చెయ్యి అందిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆయన సన్నిధానంలో నిలబడితే నీ దుఃఖంలో ఆయన ఆదుకుంటాడు. ఆయన సన్నిధానంలో నువ్వు నిలబడితే నువ్వు ఆయన స్నేహితుడుగా ఉంటావు. ఆయన సన్నిధానంలో నువ్వు ఉంటే ఆయన బిడ్డగా ఆయన ఎదురు మీద ఆడుకోవచ్చు. హల్లెలూయా. ఎంత పెద్ద భాగ్యం. ఆమేన్. కానీ ఆయన సన్నిధానంలో నువ్వు నిలబడాలంటే నువ్వేం చేయాలంటే జస్ట్ తిరగాలి. హల్లెలూయా. జస్ట్ ఆయన పక్క తిరిగితే చాలు. కానీ ఆయన పక్క తిరిగేదంటే అంత ఈజీ కాదు. ఆయన పక్క తిరిగేది మీరు పుట్టుక రోజు యోచన చేసి చూడండి. ఎన్ని సంవత్సరాల నుంచి గతించి వస్తా ఉంటారు. ఒక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళంతా చేతులు తెలుసు, ఇంకా దాటలేదు, అంతలోపల చేయతిమా. హల్లెలూయా. ఎందుకు ఎత్తిను? నీపై నీకే కాన్ఫిడెన్స్ లేదు. 40 దాటిన వాళ్ళంతా చేతులు ఎత్తండి. కదా లేదు, అడుగుతున్నాను. ఎందుకంటే అట్లే తక్కువ చేసుకొని వస్తాను. ఎందుకు తక్కువ చేస్తా వస్తానంటే మీరు అనుకుంటున్నారు మీరు సంవత్సరాలు ఎక్కువ అవ్వంగా మీరు మరణానికి దగ్గర అవుతాడారని అనుకుంటున్నారు. లేదు, దేవునికి రాకడికి దగ్గర అవుతాడారు. హల్లెలూయా. లోకము గతించిపోవచ్చు, మనకు మరణము సంభవించవచ్చు, కానీ మన ఆత్మ ఎప్పుడు మెలకుగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, పోయిన వారంలో నేరమ్మ చనిపోయా. ఆయన మరణానికి సంభవించలే, యేసుకి సమీపించి. హల్లెలూయా. మనం అనుకుంటాం ఆమెను పాతి పెట్టినామని. లేదు, ఆ విత్తనాన్ని మనం భూమిలో వేసిందాం. హల్లెలూయా. దాని యొక్క ప్రతిఫలం మన పరలోకంలో వాళ్ళ కుటుంబం రీతిగా చూడొచ్చు. హల్లెలూయా. చూడండి, మనము ఈ ఎందుకు ఈ సంవత్సరాలు లెక్కేసినానంటే ఈ 40 సంవత్సరాలు మనకి జాతి అలవాటు అని ఒకటి ఉంటుంది. మన పుట్టుకతో ఒక అలవాటు అని ఉంటుంది. తమిళ్లో ఒక మాట ఉంది, ఏమి వాడిని కాలిస్తే కూడా వాని యొక్క బుద్ధి పోదంట. వాడిని ఏం చేసి సచ్చినాక వాడిని తీసుకొని పోయి పాతి పెడితే కూడా వాని బుద్ధి ఏమయ్యలేదంట, మారేలేదు. హల్లెలూయా. అట్లా మనకి అని కొన్ని బుద్ధులు ఉన్నాయి, మనకి అని కొన్ని అలవాట్లు ఉన్నాయి. అది ఎప్పటి నుంచి ఉంది అంటే నువ్వు నేను అలవాటు చేసుకోలే. దొంగ కొడుకు ఏదో ఒక రోజు దొంగతనం చేస్తాడు. ఎందుకంటే అది ఎట్లా వస్తుంది? రక్తంలో వస్తాను. తెలియకోకుండా కొట్టేసింటాడు. నేను ఎప్పుడురా కొట్టేసినాను? అది నువ్వు కాదురా కొట్టేసింది, మీ అబ్బ రక్తం. హల్లెలూయా. అట్లా మన అలవాట్లు అనేది నేను చూడండి, వాడు పండుకునేటప్పుడు మా నాయన మరి కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని పండుకుంటాడు. ఎందుకు పండుకుంటున్నాడు అంటే మా అబ్బ వేసుకుంటాడు. హల్లెలూయా. నేను మాట్లాడేటప్పుడు చెయ్యి ఇట్లు పెడతా, అది నా అలవాటు కాదు, మా అబ్బాలు. కూర్చునేటప్పుడు నేను ఒక రకంగా కూర్చుంటా, ఎందుకంటే అది నేను కూర్చునేది కాదు, ఆయన కూర్చునేది. హల్లెలూయా. ఇట్లా అలవాట్లు మన దగ్గర నుంచి రాలే, మన పిత్రార్జితం నుంచి వస్తుంది. హల్లెలూయా. సో దేవుడు అంటున్నాడు వాటిని అన్నింటినీ ఎత్తి తిరగాలి. చిన్నప్పటి నుంచి ఏమేమో అలవాట్లు మనం నేర్చుకుండొచ్చు, మన చుట్టూ ఉండే జనాలు మనకు నేర్పించిండొచ్చు కదా. హల్లెలూయా. మనకి తల్లిదండ్రులు నేర్పించిన బుద్ధి కన్నా మన స్నేహితులు, మన లోకము, మన పోయే స్థలాలు, ఇవి మనకు అనేక విషయాలు నేర్పిస్తాయి. చూడండి, ఒక ఫ్రెండ్ అంటాడు, హే టెన్షన్లో ఉండవా, ఒకే ఒక గుట్టకి చాలు. అమ్మా ఈ మాటలు చెప్పింటారా లేదా? మగవాళ్ళకి ఒకసారైనా చెప్పింటారు, టెన్షన్ తీసుకోదురా, ఒకే ఒక పెగ్గే, అంతా సరిపోద్ది. హల్లెలూయా. ఎవడో ఒకడు చూడు, నిన్న ప్రవీణ్ పాస్టర్ చెప్తాండే, ఎవడో ఒకటి బాగా తాగుతానేనంట. ఎవరో అనిండ్రంట, వాడికి పెళ్లి చేసేస్తే సరిపోద్ది, మారిపోతాడు అని. వాడు పెళ్లి అయినప్పటి నుంచి డబ్బులుగా తాగుతాడు. వాడికి ఫస్టే బాధలు ఉండే, దీంట్లో పెళ్లి అయిన ఒక బాధ చేర్పిన వెంటనే వాడు ఇంకా ఎక్స్ట్రా ఒక కోట కదా. హల్లెలూయా. ఇప్పుడు అలవాటు మానేది అనేది చాలా ఈజీ అయిన పని కాదు.
కానీ దేవుడు అంటున్నాడు ఆ లోకం పక్క నుంచి నా పక్క తిరగండి. హల్లెలూయా. ఎక్కడి నుంచి? లోకం పక్క నుంచి నా పక్క తిరగండి, నేను నా సన్నిధానంలో నిలబెడతాను. హల్లెలూయా. ఆయన వాక్కునిచ్చిండే ఆయన మారుతాడా? దేవుడు ఒక మాట ఇచ్చిండాడంటే దాన్ని చేయకోకుండా మారుతాడా? హల్లెలూయా. ఏమ్మా మీ నోట్లో నుంచి మాట్లాడాను మానేను. ఆయన ఒక్కరోజు కూడా మానేను. హల్లెలూయా. నోవా కాలంలో చెప్పిండు ఈ వాన ఈ రోజుతో ఆగుతుంది, మళ్ళా రాదు. ఇప్పటి వరకు నోవా కాలంలో వచ్చిన వాన ఇంతవరకు రాదు. హల్లెలూయా. దానికి ఆధారంగా నేను కామన్ బిల్లును పెడతాను. ఈ రోజు వరకు సైంటిస్టులకు తెలియదు ఎందుకు కామన్ బిల్లు వాన వచ్చేటప్పుడు వస్తుంది. హల్లెలూయా. కానీ సైంటిస్టులకు తెలియని విషయం మనకు తెలుసు. ఎందుకు వస్తుందంటే అది దేవుని కోపాన్ని సల్లార్చేకి వస్తుంది. ఆయన ఇచ్చిన మాటలో కరెక్ట్గా ఉండాలి. హల్లెలూయా. కానీ ఈరోజు చెప్తాను, ఆయన సన్నిధానంలో మనల్ని నిలబెడతాడు అంటే ఆయన నిలబెట్టుకోకుండా పోతాడా? ఆయన నిలబెడతాడు. అట్లంటే ఆయన మాటలో ఆయన కరెక్ట్గా ఉండాడు. కానీ మనం నిలబడకపోతే మన దగ్గర తప్పు. హల్లెలూయా. ఎందుకంటే మనము లోకము పక్క ఇంకా చూస్తాం. దేవుడు అంటున్నాడు 2 యజమానులకి ఎవడు సేవ చేసేకి అయ్యలేదు. ఒకటి ఉంటే నా పక్కుండు, లేదంటే లోకం పక్కుండు. ఒకటి ఉంటే నా పక్కుండు, లేదంటే డబ్బులు పక్కుండు. హల్లెలూయా. ఉందా వాక్యము? ఆమేన్. 2 యజమానులకి ఎవడు సేవ చేసేకి అయ్యలేదు. ఉంటే దేవుని పక్కుండు, లేదంటే లోకం పక్కుండు. ఒకటి లోకంలో నిలబడు, లేదంటే నా దగ్గర నిలబడు. హల్లెలూయా. సరే, ఈ దేవుని దగ్గర నిలబడాలంటే ఏం చేయాలా? నెక్స్ట్ వాక్యం అట్లే చదవండి. నువ్వు తుచ్చమైన దాన్ని నిరాకరించి అమూల్యవాదದ್ದನ್ನು ప్రకాశపడిಸಿದರೆ ఆమేన్. హల్లెలూయా. నువ్వు నా దగ్గర ఉంటావు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని దగ్గర ఉండేటప్పుడు దేవుడు మనకేం చేస్తాడు? దేవుని సన్నిధానంలో నేను పోయి నిలబడతాను. ఇప్పుడు దేవుడు మనకేం చేస్తాడంటే మత్తయి 11వ అధ్యాయం 28వ వాక్యం. మత్తయి 11వ అధ్యాయం 28వ వాక్యం. ಕಷ್ಟಪಡುವವರೇ ಹೊರೆ ಹೊತ್ತವರೇ ನೀವೆಲ್ಲರೂ ನನ್ನ ಬಳಿಗೆ ಬನ್ನಿರಿ, ನಾನು ನಿಮಗೆ ವಿಶ್ರಾಂತಿ ಕೊಡುವೆನು. ఆమేన్. హల్లెలూయా. దేవుని దగ్గర వస్తే ఫస్ట్ మీకు చిక్కేది విశ్రాంతి. చూడండి, 6 రోజులు దేవుడు ఈ లోకాన్ని కలుగు చేసి 7వ రోజు ఏం చేసుకున్నా? అయ్యో మీరు చెప్పరా? 6 రోజులు దేవుడు భూమిని కలుగు చేసే 7వ రోజు ఏం చేసే? విశ్రాంతి తీసుకున్నా. హల్లెలూయా. ఎవరెంత కలతతో దేవుని దగ్గరకు వస్తాడో ఫస్ట్ అంటున్నాడు నీకు సమాధానం కలుగును గాక. సైలెంట్. హల్లెలూయా. ఆమేన్. నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఫస్ట్ నీకు దేవుడు ఇచ్చేది ఏం తెలుసా? దేవుని సన్నిధానంలో నువ్వు నిలబడిన వెంటనే దేవుడు నీకు విశ్రాంతి ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మేరమ్మ చనిపోయా, దుఃఖం ఒక పక్కన, దుఃఖాన్ని మించిన సమాధానం అనుకుంది. హల్లెలూయా. ఉందా లేదు? ఏమ్మ ఉందా లేదు? దుఃఖం ఒక పక్క ఉంది, తల్లి లేదని. కానీ దుఃఖానికి మించిన సమాధానం ఎప్పుడు ఇచ్చిండాడంటే వాళ్ళకి ఎప్పుడు ఏమో మరణిస్తుందని తెలిసిందో అప్పుడే ఇచ్చేసి. హల్లెలూయా. సో నువ్వు దేవుని సన్నిధానానికి నువ్వు ఎప్పుడు వస్తావో అప్పుడే నీకు విశ్రాంతి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు చెప్తాను నేను నిన్ను అట్లు పెడతాను ఇట్లు పెడతాను. నో, ఆయన ప్రాక్టికల్గా మాట్లాడతాడు. హల్లెలూయా. నేను నీతో ఉండాను, నేను నీ పడవలో ఉండాను. అయితే పడవ చుట్టూ ఏముంటది? పడవ చుట్టూ ఏముంటది? తుఫాన్ ఉంటది, గాలి ఉంటది, వాన్ ఉంటది, సంభవాలు జరుగుతానే ఉంటది. కానీ నేను నీతో నీ పడవలో ఉండాను. నా యొక్క ఒక్క మాట చాలు, అన్ని అణిగిపోతాయి. హల్లెలూయా. విశ్వాసించండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఆయన మనతో ఉంటే చాలు, నువ్వు ఆయనతో ఉంటే చాలు. ఆమేన్. హల్లెలూయా. ఎంత పెద్ద తుఫాను నాకు కొట్టినే ఆయన అంటే ఉషుగా. హల్లెలూయా. సో ఫస్ట్ నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో నిలబడిన వెంటనే నీకు చిక్కబోయే ఒకే ఒక గొప్ప విషయం ఏమంటే విశ్రాంతి.
హల్లెలూయా. నెక్స్ట్ ఇంకొకటి ఇస్తాడు. అదేమి ఇస్తాడంటే అదే యోహాను 8వ అధ్యాయం 12వ వాక్యం. యోహాను 8వ ಅಧ್ಯಾಯ 12వ ವಾಕ್ಯ. ಯೇಸು ತಿರುಗಿ ಅವರ ಸಂಗಡ ಮಾತಾಡಲಾರಂಭಿಸಿ, ನಾನೇ ಲೋಕಕ್ಕೆ ಬೆಳಕು, ನನ್ನನ್ನು ಅನುಸರಿಸುವವನು ಕತ್ತಲೆಯಲ್ಲಿ ನಡೆಯದೆ ಜೀವ ಕೊಡುವ ಬೆಳಕನ್ನು ಹೊಂದಿದವನಾಗಿರುತ್ತಾನೆ. ಆಮೆನ್. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధానంలో నిలబడితే మొదట దేవుడు నీకు విశ్రాంతి ఇస్తాడు. నెక్స్ట్ ప్రతి ఒక్క అంధకారంలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొని వచ్చి నిన్ను వెలుగుగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. చీకటిని చూసి నువ్వు భయపడేది కాదు, నిన్ను చూసి చీకటి భయపడుతుంది. హల్లెలూయా. పాతాళ లోకం నిన్ను చూసి భయపడుతుంది. హల్లెలూయా. ఎవరో ఒక నాకు సండే స్కూల్ టీచర్ మీకు చెప్పిన ఈ మాట. నాకు సండే స్కూల్ టీచరు ఆయన ఒకరోజు గుండు కట్టుకొని వచ్చేసిండు. నేను చూసి అంకల్ ఏమి తిరుపతి అన్నా. ఎక్కడ? చర్చిలో. ఆయన నాకు సండే స్కూల్లో టీచర్. ఆయన్ని చూసి మాట అడగచ్చా? నేను ఏదో నోరు తెప్పి ఏం అంకల్ తిరుపతి అన్నా. ఆయన ఏం మాట్లాడి రే ఏమరా చర్చిలో ఉంటే నీ మాట అనొచ్చు కదా. ఆయన అనలే. ఆయన ఏమంటున్నాడు? ఊరికే ఉండరా, తిరుపతి అంటే అక్కడ ఉండే శక్తులంతా ఇక్కడికి వస్తాయి అంటాను. అంకల్ నువ్వంతా ఎట్లా సండే స్కూల్ టీచర్గా ఉన్నావు? నా లోపల దేవుడు ఏ ఆత్మ పెట్టిండాడంటే నేను తిరుపతి అంటే తిరుపతిలో ఉండే శక్తులు భయపడాలి. పాస్టర్ ఏమి తిరుపతి అంటున్నా? ఒకవేళ వస్తాడా? ఆయన వస్తే నేను ఆడికి పోవాలా? హల్లెలూయా. దేవుడు చెప్పిండాడు నీలో భయం కలిగించే ఆత్మ కాదు, నీలో అంటే మనల్ని పెట్టి దేవుడు గొప్ప కార్యాలను చేస్తానని. హల్లెలూయా. మీరు చూడండి, ఇప్పుడు నేను చెప్పిన సన్నివేశం మీరు చూస్తే పడవలో యేసు ప్రభు ఉన్నాడు, చుట్టూ తుఫాన్ ఉంది. ఎందుకు తుఫాన్ వచ్చింది తెలుసా? ఎవరైనా కరెక్ట్ చెప్తారా? చెప్పు. అదే దేవుడు పంపించిన దానికి వాళ్ళు పోయి చెప్పలేదని వాళ్ళ పేరేమో వర్షం పడవలో పడుకోండి. నో 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 నో. తుఫాన్ ఎందుకు వచ్చింది తెలుసా? నో నో. వాళ్ళు ఎక్కడికి పోతాడారంటే ఆ పక్క ఉండే ఒక స్థలంలో లేగియోన్ అనే పిశాచి పట్టిన ఒక మనిషి సమాధుల మధ్య ఉన్నాడు. వాడిని వెళ్ళగొట్టేకి దేవుడు ఈ పక్క నుంచి పోతాడాడు. ఇది పిశాచికి తెలిసిపోయింది, వస్తాడాడు నా దగ్గరికి అని. అందుకు తుఫాన్ రేపుతాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటున్నాను, ఆ ఊరు పేరు చెప్పిన వెంటనే ఆడ దేవుడు అంటున్నాడు నువ్వు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తాను చెప్పిండా. నేను ఆ ఊరు పేరు చెప్పిన వెంటనే ఆడుండేవంతా వణుకలు. ఏం పాస్టర్ నా పేరు చెప్తున్నాడు, ఒకవేళ దేవుని బిడ్డ వీడికి వస్తాడా? వీడికి వస్తే నేను ఏమవ్వాలా? ఖాళీపోవాలనే. నేను ఈడ ఖాళీ ఏం చేయాలా? జాగా ఖాళీ చేయాలి. ఆ ఆత్మ దేవుడు నాలో పెట్టింది. హల్లెలూయా. మనలో భయం ఆత్మ లేదు, మనలో దేవునికి ఆత్మ. హల్లెలూయా. నువ్వు అంధకారంలో నడిచేది కాదు, నువ్వు వెలుగ్గా మారి అంధకారాన్ని తోలే బిడ్డగా దేవుడు నిన్ను పెడతాడు. ఎప్పుడు నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో నిలబడు. హల్లెలూయా. చూడండి, ఫస్ట్ దేవుడు ఏమిస్తాడు? నీకు విశ్రాంతి ఇస్తాడు. విశ్రాంతి అని వెంటనే నీకు పరిపూర్ణమైన సమాధానం, ఏ టెన్షన్ లేదు. అన్ని టెన్షన్లన్నీ ఎవరు ఎత్తుకునేసిండారు? నీ భారాలంతా ఎవరి పైన పెట్టేసిండారు? దేవుని పైన పెట్టేసి. సో నువ్వు నీ టెన్షన్ ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఏం మోస్తున్నావు అంటే సిలువు మోస్తాడు. యేసు ప్రభు యొక్క సిలువను మోస్తాడు. టెన్షన్ ఏం లేదు. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడంటే నిన్ను దేవుడు వెలుగుగా మార్చేసి, ఈ ఎవరికి? ఈ లోకానికే మార్చేసి. మూడోది, ముఖ్యంగా ఈ లోకం నిన్ను ఒక మాట ఒకటి చేస్తుంది. అదే యోహాను 3వ అధ్యాయం 18వ వాక్యం. ಆತನು ನಂಬುವವನಿಗೆ ತೀರ್ಪು ಆಗುವುದಿಲ್ಲ. ఆమేన్. అంతే చాలు. ఆయన్ని నమ్మిన వాళ్ళకి ఏమి లేదంట? తీర్పు లేదు. హల్లెలూయా. మగ్దలేని మరియాని తీసుకొని వస్తాండారు, రాళ్ళతో కొట్టి సంపేకి తీసుకొని వస్తాండారు. రాళ్ళంతా చేతిలో ఉంది, ఇంక కొట్టాలా, ఇంకేం చేయాలా? సంపాలి, అంతేదా? కానీ దేవుడు అంటున్నాడు, మీలో ఎవడు తప్పు చేసి ఇంకా తప్పు చేయలేదో వాడు ఈమెను ఫస్ట్
కొట్టండి. హల్లెలూయా. మీరు ఎవరు తప్పు ఇంతవరకు చేయలేదో వాడు వీళ్ళని ఈ అమ్మని ఫస్ట్ కొట్టండి అని వెంటనే అందరూ వేసేసిపోయి దేవుని దగ్గర నువ్వు వస్తే నీకేం లేదు, తీర్పు లేదు. హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధానంలో ఎవరెవరైతే నిలబడతారో ప్రతి ఒక్కరికి జడ్జిమెంట్ ఉంది. కానీ దేవుణ్ణి విశ్వాసించి నమ్మిన వాళ్ళకి, లోకాన్ని ఈడ్చి దేవుని పక్క తిరిగిన వాళ్ళకి ఏమి లేదంట, తీర్పు లేదు, కండమ్నేషన్ అనేది లేదు. ఎంత పెద్ద విషయం తెలుసా? హల్లెలూయా. ఏది చేసినాను, మా ఇంట్లో గ్లాస్ పగిలిపోయినాను, నా భార్య ఇట్లా తట్టేసింది, గ్లాస్ కింద పడింది. ఇప్పుడు ఎవరిని నేను తిట్టాలా? భార్య తిట్టాలి కదా. గ్లాస్ ఇట్లా కింద వేసిన వెంటనే ఎవరు వేసింది? నా భార్య వేసింది. కానీ నేను పట్టుకుని చూసేది వద్దాను అని తిడితే, తిట్టకపోతే ఎవరు ఇటు గ్లాస్ పెట్టి, ఎవరు ఇటు గ్లాస్ పెట్టింది? నీ పెంపకం సరిలేదు. ఎవరిని? నన్ను. బిడ్డలు ఎత్తింది ఏడ పెట్టాలనో, తప్పు చేసింది నువ్వు. నిందేసేది ఎవరి పైన? ఎవరు పెట్టారో కాదు, ఎవరు కన్నాడో. ఏడికి పోయినా ముళ్ళు ఎవరిని గుచ్చుతాంది. అట్లా మన మీద ఎట్లా నిందేస్తామా అని జనాలు కాసుకుంటారు. దేవుడు నీ పైన ఉండే నిందని ఎట్లా తీస్తామా అని కాసుకున్నాడు. హల్లెలూయా. సో దేవుని సన్నిధానంలో నిలబడినావంటే నీకేం లేదు, నింద లేదు, నీకు న్యాయ తీర్పు లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు వాక్యం అర్థమవుతుందా? ఫస్ట్ నీ పైన భారం లేదు, నీకు రెస్ట్ ఇచ్చిండాడు. నెక్స్ట్ నీ పైన అంధకారం ఉండే తీసేసి నిన్ను వెలుగుగా మార్చిండాడు. నెక్స్ట్ నీ పైన ఉండే పాపాలంతా తీసేసి నీకు తీర్పే లేకుండా చేసిండాడు. హల్లెలూయా. నాలుగవదిగా రోమా 5:1-2. నేను త్వరగా ముగించేస్తాను, టైం అయిపోయింది. రోమా 5:1-2. మనము నమ్మకముతో నీతివంతులైన కారణం ನಮ್ಮಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ದೇವರೊಂದಿಗೆ ಉಂಟಾದ ಸಮಾಧಾನದಲ್ಲಿ ಇರೋಣ. ನಾವು ಈಗ ನೆಲೆಗೊಂಡಿರುವ ದೇವರ ಕೃಪಾಶ್ರಯದಲ್ಲಿ ಆತನ ಮುಖಾಂತರವೇ ನಂಬಿಕೆಯಿಂದ ಪ್ರವೇಶವಾಯಿತು ಮತ್ತು ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದುವೆವೆಂಬ ಭರವಸೆಯಿಂದ ಉಲ್ಲಾಸವಾಗಿದ್ದೇವೆ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಾವು ನಂಬಿದ ಕೃಪಾ ಈಗ ನೆಲೆಗೊಂಡಿರುವ ದೇವರ ಕೃಪಾಶ್ರಯದಲ್ಲಿ దేవుని యొక్క కృప మనకి చిక్తది. హల్లెలూయా. ఏం చిక్తది? నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో నిలబడితే ఇప్పుడు కొత్తగా ఒకటి ఇస్తాడు, కృప ఇస్తాడు. హల్లెలూయా. ఒక్కసారి ఇస్తాడా? జీవితకాలం ఇస్తాడు. జీవితకాలం ఒకేసారి ఇచ్చేసిండా? కృప అనేది ఒకేసారి ఇందాపా అని ఇచ్చేసిండా? దినదినము ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇస్తాడంటే ఆయన చెప్తాడు, ప్రతి దినం వేకుజామున నా కృప నూతన పొందుతుంది. హల్లెలూయా. వేకుజామున నువ్వేం చేస్తాడు? గొర్తలు పెడతాడు, ప్రేయర్ చేస్తాడు. హల్లెలూయా. ఎవరైనా ఇక్కడ కరెక్ట్గా ప్రార్థన చేసేవాళ్ళు వేకుజామున లేచి, దేవా వీళ్ళనంతా కాపాడు. 3 to 5 నిద్రపోతాం. హల్లెలూయా. వేకుజామున ప్రార్థన చేసేది చాలా మంచిది, కానీ అది మనం చేసేది. ఏది మంచిదో అది మనం ఏం చేసేది? చేసేది. హల్లెలూయా. అప్పుడు పిశాచి ఫస్టే మనం పిశాచుల మీద నిద్రపోతాము, దీంట్లో పిశాచి ఇంకా నిద్ర వస్తుంది. హల్లెలూయా. చూడండి, సొలొమోను కాలంలో 2 తల్లులు వచ్చిండారు, ఒక బిడ్డను తీసుకొని వచ్చిండారు. ఏమంట? తండ్రులు రాళ్ళు. యోచన చేసుకోండి, తండ్రులు ఈ యొక్క గేమ్లోకి తండ్రులే లేదు. ఎవరు వచ్చిండేది? 2 తల్లులు వచ్చిండారు, ఒక బిడ్డను పెట్టుకొని వచ్చిండారు. ఏమని వచ్చిండారు? కంప్లైంట్ ఏమి తెలుసా? బిడ్డ నాది అదొక కంప్లైంట్. ఇంకొక కంప్లైంట్ ఉంది. నిద్రపోయేటప్పుడు బిడ్డ మీద ఈ తల్లి పొర్లి చచ్చిపోయింది. ఎవరు పొర్లి? తండ్రి లేదు. అప్పుడు ఎవరు పిశాచుల మీద నిద్రపోయారు? హల్లెలూయా. తల్లి పట్టుకొని బిడ్డ పట్టుకొని ఏడిస్తే తండ్రిని కొంచెం చూడు.
హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డని పొద్దున్నే అంతా నేను చూసుకోవాలా, ఇప్పుడు నువ్వు చూడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటున్నావో అప్పుడు నా కృప నీ పైన నూతనము అవుతుంది. హల్లెలూయా. రెస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు దేవుని సన్నిధానంలో ఉండేది. ఆమేన్. దేవుని సన్నిధానంలో రెస్ట్ తీసుకోవాలా అంటే ప్రార్థన చేసి ప్రార్థనలో రెస్ట్ లో ఉండేటప్పుడు దేవుని కృప నీ పైన నూతన పొందుతుంది. హల్లెలూయా. ఈ రోమాపురంలో చెప్తున్నాడు, నీవు దేవుని సన్నిధానంలో నిలబడేటప్పుడు నీకు కృప దొరుకుతుంది. 2వ వాక్యం చివరి లైన్ చదువమ్మా. ಆತನ ಮುಖಾಂತರವೇ ನಂಬಿಕೆಯಿಂದ ಪ್ರವೇಶವಾಯಿತು ಮತ್ತು ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದುವೆವೆಂಬ ಭರವಸೆಯಿಂದ ಉಲ್ಲಾಸವಾಗಿದ್ದೇವೆ. అవును, మనకి ఇంకొకటి ఈడు ఇస్తాడు ఫ్రీ గిఫ్ట్, ఉల్లాసం. హల్లెలూయా. ఉల్లాసం అనేది ఎప్పుడు వస్తుందంటే మనం మన ఫ్రెండ్స్తో ఉండేటప్పుడు, మనం ఆడుకునేటప్పుడు, మనము బాగా ఉల్లాసం అనేది ఏమంటే జాలీ. హల్లెలూయా. దేవుడు అంటాడు, నేను దా నీకు ఫ్రెండ్. దేవుడు అంటాడు ఏమని, నేను దా నీకు ఫ్రెండ్. హల్లెలూయా. నువ్వు నాతో ఉండేటప్పుడు నీకు ఉల్లాసం నేను ఇస్తాను, నువ్వు నాతో ఉండేటప్పుడు నీకు కృప ఇస్తాను. హల్లెలూయా. ఏది నీకు లేదో అది నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. మా రెస్ట్ ఈ లోకం నీకు ఇస్తుందా? జస్ట్ ఒక 6 నెలలకు ముందు ఒక అనౌన్స్మెంట్ వచ్చా, 8 అవర్లు పని కాదు, ఇంక మీద 10 అవర్లు పని. అంటే అర్థమేమే, నువ్వు రెస్ట్ తీసుకోవద్దు, ఇంకా కొంచెం కష్టపడు. హల్లెలూయా. దీనికి ఒకటి సిఫారసు, నారాయణ ఆయన సిఫారసు, ఇంకా చేయని పర్వాలేదు, మంచిది. హల్లెలూయా. అంటే ఈ లోకం మనకేమి ఇచ్చెల్లే? రెస్ట్ ఇచ్చెల్లే, దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉండే వాళ్ళు ఎంతమంది ఇక్కడ చూసింటారు, వేరే వాళ్ళు మనకి తెలియకోకుండా శూన్యం పెట్టేది చూసింటారా? మనకి తెలియకోకుండా పెడతాంటారు, మన పక్కలోనే ఉంటారు. హాయ్, హౌ ఆర్ యు అట్లా ఉంటారు. కింద గోత దవ్వుతా అంటారు కాలుతారు, లోపలికి పోయి. హల్లెలూయా. ఉండారు కదా? ఉండరు. లేని చెప్పేది లేనే లేదు, అందరూ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. హల్లెలూయా. కానీ దేవుడు నో, నీకు శూన్యం పెట్టిన ఆ శూన్యం నిన్ను ఏం చేసేలేదు. ఇజ్రాయెల్కి విరుద్ధంగా ఏ శూన్యము లేదు, యాకోబుకు విరుద్ధంగా ఏ మంత్రము. వాళ్ళు పెట్టుకోని వాళ్ళు ఖర్చు చేసుకుంటారు, వాళ్ళు పెట్టుకుంటారు, నిన్ను ముడితే కదా. హల్లెలూయా. ఎందుకంటే నీ చుట్టూ నా యొక్క రక్తం ఉంది. హల్లెలూయా. నీకు నేనేమిస్తాను? సమాధానం ఇస్తాను. నీకు నేనేమిస్తాను? ఏమే తమిళ్లోనే వస్తుంది, కలిగూరు గారు, సంతోషం ఇస్తాను, ఉల్లాసం ఇస్తాను. హల్లెలూయా. చివరిగా ఒక వాక్యం మనం చదివి మనం ముగిస్తాం. హెబ్రీయులు 4వ అధ్యాయం 16వ వాక్యం. హెబ్రీ ఏడుందని కూడా తెలుసు. ದೇವಜನರು ಅನುಭವಿಸುತ್ತಿರುವ ಸಫಲತೆಂಬ ವಿಶ್ರಾಂತಿಯು ಇನ್ನೂ ಉಂಟು. ಹೇಗೆಂದರೆ ದೇವರು ತನ್ನ ಕೆಲಸಗಳನ್ನು ಮುಗಿಸಿ ಹೇಗೆ ವಿಶ್ರಮಿಸಿಕೊಂಡನು, ಹಾಗೆಯೇ ಆತನು ವಿಶ್ರಾಂತಿಯಲ್ಲಿ ಸೇರಿಕೊಳ್ಳುವನು ಸಹ ತನ್ನ ಕೆಲಸಗಳನ್ನು ಮುಗಿಸಿ ವಿಶ್ರಮಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. 4వ ಅಧ್ಯಾయం 16వ ವಾಕ್ಯ. ಆದ್ದರಿಂದ ನಾವು ಕರುಣೆಯನ್ನು ಹೊಂದುವಂತೆಯೂ ಆತನ ದಯೆಯಿಂದ ಸಮಯೋಚಿತವಾದ ಸಹಾಯವು ನಮಗೆ ದೊರೆಯುವಂತೆಯೂ ధైర్యದಿಂದ కృపాసనద ముందే బరోణ. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు నా సన్నిధానంలో నిలబెడతానన్నాడు. దేవునికి సన్నిధానానికి ఇంకొక పేరు ఉంది, కృపా ఆసనం. హల్లెలూయా. కృపకి చూడండి, మహాపరిశుద్ధ స్థలంలో ఒక మందస పెట్టి ఉండింది. మందస పెట్టిని మూసిన ఆ యొక్క మూత పేరు ఏం తెలుసా? కృపాసనం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఆ వాక్యం తెలుగులో చదువుతాను, 4:16. గనుక మనము కనీకరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్ద చేరుదుము. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఒక వర్డ్ యాడ్ చేసిండారు, యాక్సెస్. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక పెద్ద బాస్ అనుకో, నేను ఒక బాస్, నా క్యాబిన్లో నేను కూర్చొని ఉన్నాను. నేను కొంతమందికి నేను ఈరోజు చాలా కోపంగా ఉన్నాను, ఎవరు నా క్యాబిన్లో కొంచెం రావద్దండి అనేసినాను అనుకో, ఎవడైనా లోపలికి వచ్చే ధైర్యం చేస్తాను.
నెక్స్ట్ నేను బెల్లు కొట్టేంత వరకు ఎవడైనా లోపలికి వస్తాడు. చెప్పండి. పనులకు పోయినారు కదా మీరందరూ. ఏమో ప్రిన్సిపల్ చాలా కోపంగా ఉన్నాడు, ఎవడో ఒకడు కాపీ వేసేసిండాడు, లోపలికి పోవాలంటే ఎట్లుంటుంది నీకు? భయం. లోపలికి సైలెన్స్, ఆ యాక్సెస్ చిక్కాలి. అంత కోపంగా ఉన్నాడు, లోపలికి ఎవరు రావద్దని వెంటనే అంతే డోర్ క్లోజ్. అండ్ నెక్స్ట్ పిలిచేంత వరకు ఎవరు పోయలే. కానీ ఇదే ఆ మనిషికి ఈ బిడ్డ మీద ఒక బిడ్డ ఉంది. ఆ బిడ్డ ఆయన కోపం తెలుస్తుందా? ఆ బిడ్డకి ఆయన ఎవరు రావద్దని చెప్పి ఎవరు రావద్దంటే ఏం పోయి మాయప్ప పొర అని చెప్పేసి వాకిలు తెచ్చుకొని పోయి డాడీ మా పోమ్మా ఉండా అంటారు. హల్లెలూయా. అవునా కదా? నీ కోపం నీ యొక్క రూల్స్ ఎవరికి తెలుసా? బయట ఉండేవాళ్ళు. నాకు కాదు. నేను నీ బిడ్డ, నువ్వు కోపంగా ఉన్నా నేను నీ జుట్టు పట్టుకొని లాగుతా. హల్లెలూయా. అవునా కదా? చూడండి, టయార్డ్కి వచ్చి నాయన ఇట్లా పండుకుంటాడు, అప్పుడుదా వచ్చి ఎగ్గిరి పైన కూర్చుంది. అనుభవించిండారా బెడ్లు ఉండేవాళ్ళు? అప్పుడుదా వచ్చి ఎగ్గిరి ఏం చేస్తుంది? అది బొట్ట మీద కూర్చుంటుందో, మూతి మీద కూర్చుంటుందో, ఏడు కూర్చుంటుందో, వాడు ఏం చేస్తాడు? అదిదా సంతోషం. ఆ తండ్రికి ఏది సంతోషం? భార్య వచ్చినా మాకు వచ్చి డిస్టర్బ్ చేసుకోండి, ఎందుకంటే భార్య వచ్చేది టెన్షన్ ఇచ్చేది. అది ఫ్రీగా ఇస్తారు. దేవుడు మనకి రక్షణ ఎప్పుడు ఫ్రీగా ఇచ్చిండారో భార్య ఏమిస్తుంది? టెన్షన్ ఫ్రీగా ఇస్తారు. కానీ బిడ్డ వచ్చి టెన్షన్ పెడతా ఉంటుంది. అది ఆయనకేమి సంతోషం. నా బిడ్డ ఇట్లా వచ్చి ఎగిరింది, నా బిడ్డ ఈడొచ్చి ఎగిరింది, తొక్కమ్మ కొంచెం అంటే తొక్కి ధవా కూర్చునేసింది. హల్లెలూయా. ఆ బిడ్డని ఇట్లా చేతిలో ఎత్తుకోండాము. నేను ఫస్ట్ టైం నా బిడ్డ చేతిలో ఎత్తుకుని వెంటనే ఫస్ట్ టైం బిడ్డను ఎత్తుకుని వెంటనే ఉచ్చపోసింది. ఎంతమంది పోసింది? అందరి మీద పోసింది. పోసిన వెంటనే అంటారు, నువ్వు నీ మీద పోసిందా? నువ్వు చాలా లక్కీ రే, పోసింది ఉచ్చరా. జనాలు ఏమంటారు? నువ్వేమి చాలా తుడుచుకునేది నేను, కడుక్కునేది నేను. హల్లెలూయా. కానీ అది ఆ తండ్రికి ఏంటి? సంతోషం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు నా సన్నిధానంలోటే నీకు నేను యాక్సెస్ ఇస్తాను. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా నువ్వు నా సన్నిధానంలో నిలబడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని సన్నిధానంలో నిలబడేది ఈసైన విషయమా? అది దేవుడు మనకిచ్చే భాగ్యం. ఎందుకంటే అబ్బా తండ్రి అని పిలిచే ఒక భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. ఆ భాగ్యాన్ని మనం అందరం పొందుకుందామా? అట్లే కన్ను మూసుకొని ప్రార్థన చేస్తాం. ప్రభువా, నేను నీ సన్నిధానంలో నిలబడాలంటే తండ్రి నాకు ఈ లోకానికి సంబంధం ఉంది. ఈ ఐశ్వర్యం అంతా తండ్రి వాక్యం చెప్తాంది, నువ్వు ఇచ్చే ఐశ్వర్యంలో దుఃఖము లేదు, నువ్వు ఇచ్చే ఐశ్వర్యంలో కన్నీళ్ళు లేవు. తండ్రి నువ్వు ఏదైతే నాకు ప్లాన్ చేసింటావో అది మాత్రమే ఈ 2026లో నా దగ్గరికి రావాల ప్రభా. నిన్ను దాటి ఏది నా దగ్గరికి రాకూడదు. ఈ రోజు నా నోట్లో నుంచి వాక్యం చెప్తాను తండ్రి. ప్రభువా, నిన్ను దాటి ఏది నా దగ్గరికి రాకూడదు. అది లోకమే కాని తండ్రి, లోకంలో ఉండే ఐశ్వర్యం అంతా ఉంది ప్రభా, అదంతా ఎవరైనా తెచ్చిచ్చిన ప్రభా, నువ్వు అనుమతిస్తే మాత్రం అది నా జీవితం లేక రాని, లేదంటే వద్దు తండ్రి. యెహోవా, నేను నీ బిడ్డ, నీ సన్నిధానంలో నిలబడాలా అనుకునే బిడ్డ ప్రభు, నీ సన్నిధానంలో మాత్రము తండ్రి యెహోవా నేను కనబడాలనుకునే బిడ్డ ప్రభు. నాకు ఈ లోకానికి సంబంధం వద్దు తండ్రి, ఈడ్చిపెట్టి వచ్చేది నాకు వద్దు ప్రభు, పొందుకునేది మాత్రం నాకు చిక్కితే చాలు ప్రభా. మీ కృప తండ్రి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరిని నేను ఆశీర్వదిస్తాను. యెహోవా 2025లో తండ్రి ఏదైతే పోగొట్టుకున్నారో దానంతా వీళ్ళ జీవితంలో నిలబెట్టండి. 2025లో తండ్రి సమాధానం పోగొట్టుకుంటే సమాధానం, ఆరోగ్యం పోగొట్టుకుంటే ఆరోగ్యంలో నిలబెట్టండి, ఐశ్వర్యం పోగొట్టుకుంటే ఐశ్వర్యంలో నిలబెట్టండి. ఏ విషయంలో వాళ్ళు పడిపోయినారో తండ్రి అక్కడ తండ్రి యోసేపుతో పాటు నువ్వు ఎట్లా చెరసాల్లో ఉండి యోసేపుని లేపి నిలబెట్టినావో అట్లా ఈ జనాల్ని కూడా నిలబెట్టండి. కానీ మీరు అంటున్నారు, నువ్వు లోకం విడిచిపెట్టి నా పక్కకి మొదట దేవుని యొక్క రాజ్యము ఆయన నీతిని వెతుకో, ఇవన్నీ నీకు చేర్చి ఇవ్వబడునని చెప్తున్నారు.
ఇవన్నీ నన్ను వెంబడించాలంటే నా కళ్ళు నిన్ను మాత్రం చూస్తా అంటే చాలు ప్రభు. నీ ఆశీర్వాదాలు వీళ్ళందరిపైన ఈ 2026లో ఉండే ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్షణము వీళ్ళందరిపైన ఉంది అని నేను సేవకుడిగా ఆశీర్వదిస్తాను. మీ నామాన్ని తండ్రివే వీళ్ళందరిపైన నేను రాస్తాను, గొప్ప కార్యాలు చేయండి. యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. మనందరం అట్లే రాబోసం తీసుకునే వాళ్ళు అట్లా ముందుకు వస్తాం, మిగతా వాళ్ళు అట్లే వెనకాల అందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వచ్చేరా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మైన నామములో ఎవరైతే బాప్టిజం తీసుకుంటారో వాళ్ళందరూ ముందుకు వచ్చి మీరు రాబోసం తీసుకోవచ్చు. తీసుకోకుండా వాళ్ళు మీరు అయినంత త్వరగా బాప్టిజం తీసుకునేకి మీరు ముందుకు రండి. వాక్యం చదువుతాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 1 కొరింథీయులు 11:23 వాక్యం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరముని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిడలా తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగుకుంటున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మనకి ఒక 2 నిమిషాలు మనకి సమయం ఉంది కాబట్టి మీ పాప క్షమాపణలు మీరు దేవుని దగ్గర చెప్పుకోండి. 2 నిమిషాల్లో మీరు గత సంవత్సరంలో ఏమైతే పాపాలు చేసినారో ఏదో దేవుని దగ్గర ఒప్పుకోండి. ఎందుకంటే వాక్యం చెప్తాంది, ఎవడైతే తన పాపాన్ని ఒప్పుకుంటాడో వాడికి క్షమాపణ ఉంది, వాడికి న్యాయ విమర్శన లేదు అంటాను. కాబట్టి మీరందరూ 2 నిమిషాల్లో దేవుని దగ్గర మీ పాపాలను ఒప్పుకోండి. దేవుడు మీ పాపాన్ని క్షమించిన వెంటనే రాబోతులో కలుసుకుందాం. మా ప్రభువా, ఈ సాధారణమైన రొట్టెని మీకు శరీరంగా మార్చండి. ఈ శరీరం తండ్రి నేను తినేకి నన్ను మీ దేవాలయంగా మార్చండి. నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి. పాత తిండిలో కొత్త ద్రాక్షారసం పోషకయ్యలేదండి కృప. ఈ పాత తిండిని మీరు కడిగి పరిశుద్ధపరచండి. ఇది మీ శరీరంగా మార్చండి. ఈ శరీరంలో నాకే ఆరోగ్యం, ఐశ్వర్యం, సమాధానం, నెమ్మది, చీకటి నుంచి విముక్తి, ప్రతి ఒక్క పరలోకంలో మీ సన్నిధానానికి యాక్సెస్ ఉంది ప్రభు. ఈ రొట్టెని తినేకి నన్ను ఆయుధపరచండి యేసు ప్రభు నామంలో. ఆమేన్. అందరూ ఏక మనసులో తిందాం. ద్రాక్షారసాన్ని చేతులు పట్టుకుందాం. ప్రభువా, ఈ ద్రాక్షారసాన్ని మీ యొక్క పరిశుద్ధమైన రక్తంగా మార్చండి. ఈ రక్తం సకల పాపాల నుంచి నన్ను విడుదల చేస్తుంది ప్రభు. నా యొక్క పాత శరీరాన్ని ఈ రక్తం ప్రభు కడిగి
దాన్ని నూతనపరిచి దిననిత్యం మీ సన్నిధానంలో నుంచి వచ్చే కృపని పొందుకునేకి నాకు సహాయం చేస్తుంది. నాకు మీకు ఒక నిబంధనని, ఒక బంధాన్ని ఈ రక్తం కలిగిస్తుంది ప్రభా. శిలువలో మీరు నా కొరకు చిందించిన ఈ రక్తం నా వ్యాధుల నుంచి విముక్తి ఇస్తుంది తండ్రి. నాకు పరలోకానికి ఒక నిత్య నిబంధన చేస్తుంది తండ్రి. ఈ రక్తాన్ని తాగేకి నన్ను పరిశుద్ధపరచండి, నా పాత్రని కడగండి, ఆశీర్వదించండి. యేసు ప్రభు నామములో అడుగుతున్నాను. ఆమేన్. అందరూ ఏకమనసు దాన్ని మిగిలిండే ఆ శరీరం కొరుకును, ఆ యొక్క రొట్టెలు కొరుకును జనాల్ని దేవుడు ಆಯ್ತಪರಚಾలని అయ్యగారు ప్రార్థించి ನಿಮ್ಮನ್ನು ಬಹಳವಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕೆಂದು ನಾನು ಸ್ತೋತ್ರವಾಗಲಿದ್ದೇನೆ. ಈ ನೂತನ ದಿನದಲ್ಲಿ ನೂತನ ಸಮಾರಂಭದಲ್ಲಿ ತಂದೆ ದೇವ ನಾವು ತೆಗೆದುಕೊಂಡ ನಿನ್ನ ಶರೀರವು ನಿನ್ನ ರಕ್ತವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ದೇವ ನಾವು ಲೌಕಿಕೆಗೆ ದೂರವಾಗಿ ದೇವ ಆತ್ಮೀಕೆ ತಂದೆ ನಾವು ನಿನ್ನನ್ನು ಹತ್ತಿರವಾಗಿದ್ದೇವೆ ತಂದೆ. ಆದರೆ ದೇವ ನಾವು ಬೇರೆ ಕಡೆ ನೋಡದಂತೆ ನಿನ್ನನ್ನು ನೋಡುವಾಗಿ ಕೃಪೆಯನ್ನು ತೋರಿಸಿ ನಿನ್ನ ದಯದಲ್ಲಿ ತಂದೆ ನಮಗೆ ರಕ್ಷಣೆ ಉಂಟಾಯಿತು ಎಂದು ನಂಬಿ ದೇವ ನಾವು ಈ ದ್ರಾಕ್ಷರಸದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡಿರುವುದು ನಂಬುತ್ತಿದ್ದೇವೆ ತಂದೆ. ಆದರೆ ಉಳಿದಿರುವಂಥ ದ್ರಾಕ್ಷರಸವು ರೊಟ್ಟಿಯು ತಂದೆ ದೇವ ಆದಷ್ಟು ಬೇಗ ಆತ್ಮಗಳನ್ನು ದಯಪಾಲಿಸು. ಆತ್ಮಗಳಿಗೆ ನಾವು ಸಮೃದ್ಧಿಯಾದಂಥ ಆ ಜೀವನವನ್ನು ದೋಣಿಯಲ್ಲಿ ಸಾಗುವ ರೀತಿ ಇರುತ್ತದೆ. ನಿನ್ನ ಕೃಪೆಯನ್ನು ತೋರಿಸು. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡುತ್ತೇನೆ ತಂದೆ. ఆమేన్. ఆమేన్. మన పాపాలంతా దేవుడు క్షమించినాడు కాబట్టి అందరూ చేతులెత్తి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన పాపాలని కడిగి మనల్ని పరిశుద్ధపరిచి దేవుడు ఆయన సన్నిధానంలో మనల్ని నిలబెట్టి దాని కొరకు స్తోత్రం చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ 2026 మనకి ఎన్నో సమస్యలు మన చుట్టూ ఉన్నా దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించి మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకొరకు స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఒక్కొక్క రోజు దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని బలపరుస్తాడు. అందుకొరకు స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మనకుండే అప్పులు మన బాధల్ని తీర్చి మనకి ఏ అప్పులు లేకోకుండా మనం జీవించే దేవుడు సహాయం చేస్తాడు. అందుకొరకు స్తోత్రం చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రాణ ఆత్మ శరీరాన్ని దేవుని చేతికి అప్పగించి ఆయన బాధ్యతలో మనం ఉండేకి దేవుడు కృప చూపించాలి. అందుకొరకు స్తోత్రం చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన జీవితంలో దేవునితో ఒక ఐక్యతని ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు దయచేసిన అందుకొరకు స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా తండ్రి యేసువే, ఈరోజు ఆరాధన తండ్రి యేసప్ప, సైతాన్ ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు పెట్టినాను యేసు నామంలో దీన్ని జయకరంగాను మీరు అనుకున్న వాక్యాన్ని తండ్రి మీరు ఇచ్చి మీరు ఆశీర్వదించిన దయకొరకు స్తోత్రం యేసువే. ఈ వాక్యం తండ్రి నేను నా సన్నిధానంలో నేను నిలబెడతానని చెప్పిండే ఆ యొక్క వాక్యం ప్రభు మీరు యేసప్ప నీతిమంతుడు, మీరు వాక్కుమారని దేవుడు, మీరు ప్రభు సర్వ జ్ఞాని ప్రభు. ఈ వాక్యం మీరు మాకు దయచేసినారంటే తండ్రి ఖచ్చితంగా దీన్ని మీరు చేసి నిలబెడతారు యేసప్ప. మేము పడిపోకుండా మమ్మల్ని లేవనెత్తి మమ్మల్ని ఆశీర్వదించండి. తండ్రి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని ఆ యొక్క ఆశీర్వాదము యెరెమీయాలో మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదం నిమిత్తం నేను ఆశీర్వదిస్తాను. యేసు ప్రభు నామంలో తండ్రి వీళ్ళ కుటుంబాలంతా రక్షింపండి, వీళ్ళ కుటుంబాలంతా సమాధానం కానీ, వీళ్ళ కుటుంబాలంతా తండ్రి దేవునికి గుప్పట్లేక రాని మీ నామం గొప్పదే, మీరు చేసి ముగిస్తారని నేను విశ్వాసిస్తున్నాను. యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ తలంచుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఐక్యము, సమాధానం, నెమ్మది, ఆరోగ్యము, సుఖము, క్షేమము, దేవుని యొక్క వెలుగు మనతో పాటు ఈ సంవత్సరం అంతా ఉండి దేవునికి రాకడి వరకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. అందరూ చెప్తామా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా యంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేని మరుగు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.